ఈమె పేరు జన్ను నాగకుమారి. ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం మాత్రియా తండా ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ విజయవాడ మొగల్ రాజపురం నుంచి పాఠశాలకు బస్సులో వెళ్లి వస్తోంది. ఈ రాకపోకలకు రోజూ దాదాపు 4 గంటల సమయం పడుతుంది. ఈ విలువైన కాలాన్ని వృధా చేయకూడదని భావించిన ఆమె ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధి కోసం ఉద్దేశించిన ఐగాట్ కర్మయోగి ఆన్లైన్ వేదిక ద్వారా పలు కోర్సుల్లో శిక్షణ తీసుకున్నారు. రెండు 2022లో కేంద్రం మిషన్ కర్మయోగి అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో 4400కు పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నాగకుమారి ఇప్పటివరకు మొత్తం 4825 గంటలకు మించి సమయాన్ని కేటాయించి 3661 కోర్సులను విజయవంతంగా పూర్తి చేశారు. 1 గంటకు పైగా ఉండే ప్రతి కోర్సును ఎంతో శ్రద్ధగా విని ఆపై నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి సర్టిఫికెట్లు కూడా పొందారు. నేను లాస్ట్ ఇయర్ స్టార్టింగ్లో దీన్ని లాగిన్ అయ్యానండి. దీనిలో అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, సచివాలయం డిపార్ట్మెంట్ ఉంది, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ఉంది, ఫైర్ డిపార్ట్మెంట్ గురించి ఉంది, అలాగే వైద్య సిబ్బందికి సంబంధించి ఉంది, ఏఐకి సంబంధించి ఉంది. సో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయండి. అన్ని కోర్సులు కూడా దీనిలో ఉన్నాయి. సాధారణ విపత్తులకు వచ్చేటప్పటికి భూకంపం వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి. సో ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు తను సాధారణంగా ఎదుర్కొనే సమస్యలు, వృత్తిపరంగా ఎదుర్కొనే సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి మన పిల్లల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, సులువుగా ఎలా బోధించాలి, మనకున్న నైపుణ్యాన్ని ఏ విధంగా ఇంకా పెంపొందించుకోవాలని తెలియజేశారు. వ్యవసాయ రంగం యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజేశారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఒక కేసుని ఏ సెక్షన్ ద్వారా సాల్వ్ చేస్తారు, వాళ్ళు తీసుకునే క్లూస్ కానీ, వాళ్ళు ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు, అలాగే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంది. వాళ్ళు క్లూస్ ఎలా సేకరిస్తారు అనేది కూడా దీనిలో తెలియజేశారు. ఈ ఆన్లైన్ కోర్సులతో ఆధునిక విద్యా పద్ధతులపై అవగాహన పెంచుకున్నారు నాగకుమారి. వాటి ఆధారంగా బోధనా పద్ధతిలో మార్పులు చేర్పులు చేశారు. తద్వారా గ్రామీణ విద్యార్థులకు మరింత సులభంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఉద్యోగులు ఎక్కడి నుంచైనా ఏ సమయంలోనైనా మొబైల్ లేదా ల్యాప్టాప్లో శిక్షణ పొందే వీలుంది. మార్నింగ్ నాకు 2 hours ఉంటుంది కాబట్టి మార్నింగ్ 2 కోర్సెస్, ఈవినింగ్ 2 కోర్సెస్ చేసేదాన్ని. తక్కువ నిడివి ఉన్నాయి మాత్రం 29 minutes 30 minutes ఉన్నాయి మాత్రం మార్నింగ్ ఒక 7 ఎన్ని అయితే అన్ని. ఆ టైం నా జర్నీలోపు ఒక 7 కోర్సెస్ అయితే మార్నింగ్ 7, ఈవినింగ్ 7 అయితే 7, అలా ఒక 14 కోర్సెస్ చేసిన టైం కూడా ఉందండి. ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఏదన్నా ఖాళీ సమయం కుదిరినప్పుడు కూడా ఈ కోర్సెస్కి టైం కేటాయించేదాన్ని. అలాగే నిద్రపోయే ముందు నాకు ఏదైనా చదువుకోవడం అలవాటు. సో ఆ బుక్ రీడింగ్ మానేసి ఈ కోర్సులు చేయడం స్టార్ట్ చేశాను. ఐగాట్ కర్మయోగికి దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. ప్రస్తుతం 1.51 కోట్ల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఇందులో నమోదు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటే రాష్ట్రాల ఉద్యోగులు ఇందులో నైపుణ్యాలు పెంచుకుంటున్నారు. ఒక టీచర్ అనేవాళ్ళు నిరంతర విద్యార్థి అండి. ప్రతి దాన్ని నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో నేను ఇంకా ఎర్లీ ఏజ్లో ఉన్నా కాబట్టి ప్రతిదాన్ని చదువుతున్నప్పుడు నాకు బాగా ఇంట్రెస్ట్ కలగడం వలన ఎక్కువ కోర్సులు స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు 3661 సర్టిఫికేట్స్ తీసుకున్నాను. 350 చేసినప్పుడు మొదటిసారిగా సమగ్ర శిక్ష నుంచి నాకు అప్రిసియేషన్ మెసేజ్ వచ్చింది. తర్వాత 1800కి నాకు ఈ డిస్ట్రిక్ట్ టాప్ పర్ఫార్మర్గా ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేట్ వచ్చింది. తర్వాత రీసెంట్గా April 21 ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అప్రిసియేషన్ లెటర్ వచ్చింది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎన్నో కోర్సులు పూర్తి చేసిన నాగకుమారి అంకిత భావం పట్ల ఆమె భర్త ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణంలోనే కాకుండా ఇంట్లోనూ కొత్త విషయాన్ని నేర్చుకునేందుకు సిద్ధంగా ఉంటుందని అంటున్నారు. ఒక హస్బెండ్గా మా టీచర్ గారిని, మా మిసెస్ని నేను ఎంతగానో ప్రోత్సహించడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఇంట్లో ఆవిడ వచ్చి బస్సులో వెళ్ళేటప్పుడు యాక్చువల్గా అందరూ పడుకుంటారు, ఎందుకంటే అలసిపోయి ఉంటారు కాబట్టి ఇంట్లో పనులు చేసి. కానీ ఆ టైం కూడా నేను ఏదైనా సాధించాలి, ఇంత ప్రోత్సహిస్తున్నారు కదా అని చెప్పి ఆవిడ కోర్సులు చేయడాన్ని నేను ఎంతో అభినందిస్తున్నాను. అలానే ఇంటికి వచ్చినప్పుడు ఇంకేదైనా ఎక్స్ట్రా వర్క్ ఉంటే ఆవిడ చేయాల్సిన వర్క్ కూడా నేను చేస్తున్నాను. ఎందుకంటే మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని నా భార్యను నేను ఎంతగానో ప్రోత్సహిస్తున్నాను. ఆసక్తి ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా కొత్త విషయాలు నేర్చుకోవచ్చని నిరూపిస్తున్నారు నాగకుమారి. తోటి ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.